హాయ్ హలో నమస్తే. నేను మీ యాంకర్ శివాజీ. ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ అండ్ హాట్ సీట్ లో ఉన్నారు కృష్ణా పెన్న జనసేన పార్టీ కోఆర్డినేటర్ రావి సౌజన్య గారు ఉన్నారు. రావి సౌజన్య గారితో విహారీ మీడియా ముఖాముఖి నిర్వహిస్తుంది. నమస్తే మేడం. నమస్కారం అండి. మేడం, మీరు జనసేన పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? జనసేన పార్టీ 2017 అండి. ఔత్సాహిక సభలు అని చెప్పని మనకి రాష్ట్రం మొత్తం పెట్టారు. పెట్టినప్పుడు మా ఇక్కడ టిటిడి కళ్యాణ మండపం ఉంది కదా, దాంట్లో లారీ వనర్స్ లో ఆ సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఏర్పాటు చేసిన రోజున నేను ఫస్ట్ టైం బయటకు వచ్చి పార్టీలో ఆ రోజు ఒక స్పీకర్ గా నేను నమోదు చేసుకోవడం జరిగింది. అంటే అదే నేను అనుకుంటున్నా పార్టీలో జాయిన్ అవ్వటం అని చెప్పని. సో మా అమ్మాయిని స్కూల్ కి తీసుకెళ్తా, ఇక్కడ ఏదో జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిది, మనం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలి అని. అది ఏం జరుగుతుందో ఏంటనేది పూర్తిగా తెలియదు, కానీ ఒక ఉత్సాహం. కళ్యాణ్ గారి పార్టీ పెట్టారు అంటే అప్పుడు దాకా పరోక్షంగా మనం సోషల్ మీడియాలో కానీ అలా వరకే పనిచేసాము. కానీ ప్రత్యక్షంగా మాత్రం ఆ రోజు నేను బయటకు వచ్చి ఇంచుమించు 2017 సెప్టెంబర్ అనుకుంటా, ఓకే. ఆ రోజు బయటకు వచ్చి నేను పనిచేయడం జరిగింది. మీరు జనసేన పార్టీలో జాయిన్ అయిన తర్వాత మీకు మీ సమాజ వర్గం, మీ చుట్టాల నుండి కూడా కొన్ని ఇబ్బందులు తలెత్తినాయి. ఎందుకంటే మీరు కమ్మ సమాజ వర్గం ఉంటే టీడీపీలో ఉండాలి, మీరు జనసేన పార్టీ కండువా కప్పుకొని ఎందుకు తిరుగుతున్నారు అని చెప్పేసి మీకు ఇంట్లో కూడా రానివ్వని పరిస్థితులు కూడా ఏర్పడినాయి అనేది కూడా ఒక టాక్ నడిచింది. ఎందుకని? జనసేన పార్టీలోనే కాదండి, ప్రజారాజ్యం నుంచి ఉన్నాం కాబట్టి ఆ రోజు నుంచి కొంచెం అప్పుడు టీడీపీతో వాటితో కొంచెం వైరల్ ఉంది కాబట్టి, అంటే చిరంజీవి గారు రావడం పార్టీ ఫస్ట్ నుంచి మా హస్బెండ్ వచ్చి చిరంజీవి యువతలో ఉన్నారు. రాష్ట్ర కమిటీలు అన్ని చేసి ఉన్నారు. దగ్గర 25 సంవత్సరాలు 28 సంవత్సరాల నుంచి ఒక చిరంజీవి గారి మెగా కుటుంబంతో మా ప్రయాణం సాగుతా ఉంది. తర్వాత చిరంజీవి గారు పిఆర్పి పెట్టడం అప్పుడు దాకా తెలుగుదేశంలో ఉన్న మేము, అంటే మా తాతగారు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు. పేరు ఆల్ రామచంద్రరావు గారు పెందుర్తి ఎమ్మెల్యేగా చేశారు. వైజాగ్ పెందుర్తి ఎమ్మెల్యేగా చేశారు ఆల్ రామచంద్రరావు గారు. ఆయన అంటే అన్నదమ్ముల పిల్లలు అనమాట, అన్నదమ్ముల పిల్లలు మేము. ఆ తర్వాత అంతా మా కుటుంబాలన్నీ కూడా తెలుగుదేశంతో కంటిన్యూ అవుతానే ఉన్నాయి. ఎప్పుడైతే చిరంజీవి గారు ఒక వినూత్నమైన ఆలోచనతో ఆయన పార్టీ పెట్టడం, ఆ పార్టీ ఏదైతే అభిమానంగా ఉన్న వీళ్ళంతా కూడా పిఆర్పీలోకి రావడం జరిగింది. పిఆర్పీలో వచ్చినట్టుగా నేను డైరెక్ట్ గా కాకుండా వెనక నుంచి ఆయనకు సపోర్ట్ ఇవ్వడం జరిగింది. అంటే వెనక పేపర్ వర్క్ అంతా అప్పుడు వర్క్ చాలా బాగుండేదండి. ఆ వర్క్ అంతా కూడా నేను ఇంట్లో ఉండి చేసే, చిన్న పాప బాగా ఇంట్లో ఉండి చేసేదాన్ని, ఈయన బయట వర్క్ చేస్తా ఉండేవారు పార్టీ కోసం. ఆ రోజు నుంచే ఈ వివక్షత అనేది, గొడవలు, అంటే మనోడు కదా అక్కడికి అటైపు వెళ్ళటం ఏంటి, ఇలాంటివన్నీ ఉండేవి. అసలు అవన్నీ మాకు అలవాటు అయిపోయింది. ఈ రోజు అసలు అది పెద్ద లెక్కేం కాదు మాకు. అది జనరల్ గా మా లైఫ్ లో ఈ 25 years జర్నీలో అవన్నీ పడతాలేస్తానే ఉన్నాం. మీరు ఇక్కడ కార్పొరేటర్ పోటీ చేసినప్పుడు కూడా మీరు కండవా తీసి మా ఇంట్లో రండి, మా ఆడపడిచి రండి అని చెప్పేసి కూడా అవమానాలు చేశారు అనేది నిజమా? వాస్తవం లేదంటారా? వాస్తవం అంటారా? ఆ రోజు నా వెనకాల తిరిగిన కుర్రోళ్ళు చెప్తారు, అంటే పిల్లలు పాపం చాలా కళ్యాణ్ గారు అంటే హార్డ్ కోర్ ఫ్యాన్స్ వాళ్ళంతా. నా వెనక ఆ రోజు ఒక 25 years అలా ఉన్న పిల్లలందరూ తిరిగారు. 25 years అందరూ. వాళ్ళందరూ కూడా అసలు ఏంటి ఇంత వైలెంట్ గా ఉన్నారు మీ వాళ్ళంతా, ఏంటి అక్క ఇలా మాట్లాడుతున్నారు అంటే కొంచెం భయపడిన పరిస్థితులు. ఇంత నార్మల్ గా ఉన్నప్పుడు ఇలా ఉంటున్నారు, మన పార్టీ అనేటప్పటికి ఈ మాట్లాడటం ఇలాంటివన్నీ కొన్ని చాలా ఇబ్బందులు పడిన పరిస్థితి. వాళ్ళని అడిగితే చెప్తారు ఆ బాధలు ఏంటి, ఆ క్యాంపెయినింగ్ తిరిగిన రోజులు నేను పడిన ఇబ్బందులు ఏంటి అనేది కూడా నాకన్నా కూడా వాళ్ళండితే ఎక్కువ చెప్తారు. ఓకే. ఇప్పుడు మొన్న ఏంటంటే మీకు ఒక మీటింగ్ జరిగింది, సమావేశం మీటింగ్. అక్కడ కమ్మ వర్గం నుంచి మీరు ఒక్కళ్ళే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కానీ అక్కడ జరిగింది ఏంటంటే అమ్మిశెట్టి వాసు లాంటి వ్యక్తులు మమ్మల్ని దూరం చేస్తున్నాడు, పార్టీకి దూరం చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిటీకి నలువైపులా ఆయన మనుషులే ఉండాలి అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. కానీ మీరు ఆ విషయం మీ జిల్లా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ముందు తీసుకెళ్ళినప్పుడు మీ మీద అటాక్ చేయడానికి కారణాలు ఏంటి? అంటే ఇప్పుడు ఆయన మీరు చెప్పిన వ్యక్తి మొత్తం తన అధీనంలో ఉంచుకున్నాం అనుకుంటున్నాడా లేదా అనేది అయితే నాకు తెలియదు. కానీ కులాల గురించి కూడా అన్నారు, కానీ మీరు ఆ కులాల గురించి కూడా కాదండి. అక్కడ సమస్య అయితే ఏదో చిన్నది ఉంది, లేకుండా అయితే లేదు. కాదు, ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు ఒక కుటుంబంలో ఉన్నప్పుడే అన్నదమ్ముల మధ్య సఖ్యత లేక ఈ రోజు వేరు వేరు కాపురాలు పెడుతున్నారు, వేరు వేరు కాదు ప్రతి పొలిటీషియన్ అది అలాంటిది. ఒక విభిన్నమైన ఆలోచనలతో విభిన్నమైన ప్రాంతాల నుంచి ఒక ఆశయం కోసం ఒక కుటుంబంలాగా ఉండాల్సిన వ్యక్తులుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని ఉంటాయి, ఉండకుండా ఉండవు. అది దాంట్లో అలా ఆలోచిస్తాం తప్పితే ఇక్కడ ఏదో జరిగిపోతుందో, లేకపోతే వాళ్ళు మాకు శత్రువులో లేకపోతే ఇంకోటో కాదు. ఎవరైనా సరే పార్టీ మనుషులు ఒక ఆశయం కోసం ఒక ఆలోచనతో మొత్తం అందరం కూడా బైండ్ అయ్యి ఉన్నాం ఇక్కడ.
ఈ బైండ్ అయింది. ఇంకా అది మంచి వచ్చాడో కొన్ని కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి, కింద మీద పడతాం, కానీ ముందుకు సాగుతానే ఉంటాం. ఓకే, ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షులుగా సామినేని ఉదయభాను వచ్చినప్పుడు ఏమైనా పార్టీలో జరిగిందంటారా, ప్రక్షాళన జరిగిందంటారా? నెక్స్ట్ వచ్చి కొత్త క్యాడర్ ని తయారు చేస్తున్నారు మీరు? అంటే ప్రక్షాళన జరగడానికి కమిటీలు ఇంకా రద్దయిని అని చెప్పుకోవడమే తప్పితే అఫీషియల్ గా అయితే పార్టీ ఇంకా అనౌన్స్ చేయలేదు. సో ప్రక్షాళన జరగటానికి, ఆయన పనితీరు చూపించడానికి లేదా ఆయన మార్పు చూపించడానికి మాత్రం ఈ ఎలక్షన్స్ అయితే గానీ, మనకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ లోకల్ బాడీ ఎలక్షన్స్ అయితే గానీ అది మనకి కనిపించదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన సీనియారిటీ కానీ, ఏదైనా ఆయన ఒక ఆలోచన విధానం కానీ, ఆయన ప్రతి ఒక్కరిని కలుపుకునే విధానం కానీ, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఎస్ ఆయన మార్క్ మనం చూడాలంటే ఖచ్చితంగా ఎలక్షన్స్ అవ్వాలి. ఆయన చెప్పేది కూడా అదే, మన లోకల్ బాడీ ఎలక్షన్స్ అయినప్పుడే మన పనితీరు ఏంటో మన ఎదుటాలకు మనం చూపించడానికి అవుద్ది అని చెప్తారు అన్నమాట. ఓకే, మీరు ఇప్పుడు కృష్ణా పెన్న కోఆర్డినేటర్ ఉన్నారు, రీజనల్ కోఆర్డినేటర్ ఉన్నారు కాబట్టి మీరు ఎలాంటి పనితీరు చేస్తున్నారు? ఇక్కడ ఉన్న కార్యకర్తల సంబంధాలు ఎలా ఉన్నాయి? మీరు ఎలా ముందుకు వెళ్తున్నారు? అసలు నా వరకు ఏదైనా సమస్య వస్తే మాత్రం అది ఖచ్చితంగా, అది ఏ సమస్య అయినా సరే నేను దాన్ని తీసుకుంటాను. దాని సాల్వ్ అయ్యే వరకు నేను ముందుకు పనిచేయడం జరిగింది. అది కొంతమంది పోలీస్ స్టేషన్ కంప్లైంట్లు అవ్వచ్చు, లేకపోతే ఇలాంటి నేనే స్వయంగా వెళ్ళి సిఐ గారితో మాట్లాడి ఇలాంటి చేసిన వాళ్ళకి సారీలు చెప్పించి, అంటే మన పిల్లలు ఎవరైనా ఇబ్బంది పడిన పరిస్థితులు అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అలానే నా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మహిళలు ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా మహిళా రీజనల్ కోఆర్డినేటర్ కాబట్టి ఆ మహిళలకి ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా నిలబడాలనేది నా తాపత్రయం. కాకపోతే ఆ మహిళలు నా దగ్గరికి అంటే నేనని కాదు, పార్టీ. సో పార్టీ పరంగా నన్ను నియమించారు కాబట్టి వాళ్ళు సమస్యలు అంటే కొన్ని మహిళల ఐక్యత లేకపోవడం వల్ల కూడా కొంతమందికి కొన్ని ఇబ్బందులు జరిగినాయి. అది ఆ ఇబ్బందులు జరిగిన సందర్భాలు నాకు ఎదురైనప్పుడు మాత్రం ఎస్ ఇంకొంచెం మనం పనిచేసే విధానంలో కొంచెం తక్కువైంది కాబట్టి ఇలాంటి ఇబ్బందులు జరిగినాయి. ఇంకా మనం బలంగా పనిచేయాలి, ఇంకా మహిళల్ని కలుపుకొని వెళ్ళాలి. అలాంటప్పుడే ప్రతి ఒక్క మహిళకి న్యాయం జరిగే పరిస్థితి ఉంటుంది. అలానే రాబోయే ఎలక్షన్స్, రేపు మార్చి నోటిఫికేషన్ ఇస్తారని చెప్తున్నారు లోకల్ బాడీ ఎలక్షన్స్ కి. సో ప్రతి మహిళ కూడా తను కష్టపడిన మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరైన న్యాయం చేయాలి. వాళ్ళకి ఒకవేళ నిజంగా పోటీ చేసే ఆలోచన ఉండి ఆ పరిస్థితులు అన్ని ఉంటే కనుక ఆ మహిళకి న్యాయం జరిగేలాగా ఫైట్ చేయాలి, ఆ మహిళని గెలిపించాలి. అంటే ఏ స్థాయిలో, వార్డు స్థాయిలో అయితే వార్డు, ఎంపీటీసీ అయితే ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయితే జెడ్పీటీ, లేదా వార్డు మెంబర్ అయితే ఏదైనా సరే. ఓకే, మీరు చెప్పారు. ఇప్పుడు జనసేన పార్టీ పరిస్థితి మీ తూర్పు కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది? యాక్చువల్ గా మిమ్మల్ని సమావేశాలను కూడా దూరం చేస్తున్నారు అనేది కూడా టాక్ ఉంది. చెప్పాను కదా, చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అని. ఇక్కడ ఉన్న టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు గారు, ఆయన మీకు సమావేశాలకి పిలుస్తున్నాడా? అంటే ఆయన పిలవటానికి ఆయన ఎప్పుడు డైరెక్ట్ గా పిలవరండి. ఎందుకంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఉన్నప్పుడు పిఓసీలు ఎవరైతే ఉన్నా, అంటే టీడీపీ జనసేన నుంచి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో ఆ ఇన్ఛార్జ్ కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అక్కడి నుంచి మిగతా మా అందరికి కూడా, అంటే వెనకాలైతే ఏదో కార్యవర్గం ఉందో వాటిలందరికీ వస్తుంది. కానీ ఇక్కడ కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయి కాబట్టి అవి రావట్లేదు అంతే. అంతేగాని ఇక్కడ ఎమ్మెల్యే గారు పిలుస్తున్నారా లేదా అంటే ఎమ్మెల్యే గారు చెప్పవలసిన చెప్తున్నారు, అది వాళ్ళ తప్పు కాదు. ఇక్కడ ఏంటంటే మనం సరి చేసుకోవాలి, ఆ సరి చేసుకునే ప్రయత్నమే పార్టీ చేస్తుంది. మీరు మహిళల తరపున రేపొద్దున ఎన్ని సీట్లు డిమాండ్ చేసే ఆలోచనలు ఉన్నారు? డిమాండ్ అంటే మనం ప్రత్యేకంగా చేయవసరం లేదు కదా. అంటే రేపు లోకల్ బాడీస్ అయితే ఆటోమేటిక్ గా మనకి 50% రిజర్వేషన్ ఉంది కదా. ఇది మామూలుగా అసెంబ్లీ కాకుండా, అసెంబ్లీ అయితే ఇప్పుడు మాకు 2027కి ఎలాగో వస్తుంది, 33% వస్తుంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ జనరల్ గా ఎప్పుడు ఉండే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఆ రిజర్వేషన్ ప్రకారంగా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకి న్యాయబద్ధంగా, వాళ్ళకి అన్ని అర్హతలు ఉంటే మాత్రం వాళ్ళకి ఈ సీట్లు కేటాయించే విధంగా అయితే ఫైట్ చేస్తాను. ఓకే, మీరు మీ జనసేనాని అధినేతతో తరచూ కలుస్తుంటారా? మీరు కలుస్తుంటా అంటే మన సేనాని ఉన్నప్పుడు కలిసాము. ఈ ఎలక్షన్ అయిన తర్వాత మాత్రం ఆయన 5 శాఖలను చూసుకుంటా, అటు పార్టీని నడుపుతా, ఇలా అలాగే ఇప్పుడు కూటమిలో ఉన్నప్పుడు అనేక సమస్యలు వస్తున్నాయి. ఆ సమస్యలన్నింటినీ సరిదిద్దుకుంటా మనం ఇంకా బలంగా ముందుకెళ్ళాలి అని చెప్పని మమ్మల్ని మోటివేట్ చేసే క్రమంలో ఆయన్ని కలవడానికి అంత అవకాశం ఉండదు కాబట్టి ఆయన ఏదైతే చెప్తారో దాన్ని మైండ్కి ఎక్కించుకొని పని చేసుకోవడం వరకే మా బాధ్యత. ఓకే, ఇప్పుడు వాళ్ళు విమర్శించేది ఏంటంటే ఇక్కడ కూడా రావి సౌజన్య కమ్మ ఫీలింగ్ తీసుకొచ్చేసి పార్టీలో కొన్ని పనులు చేసుకోవాలని చూస్తున్నారు అనేది కూడా నిన్న ఒక ఇంటర్వ్యూలో ఒక వ్యక్తి చెప్పాడు. అది దాంట్లో నిజం లేదంటారా? ఏ రోజు కమ్మ అనేది నేను తీసుకొచ్చినట్టయితే ఆ పరిస్థితి వేరుగా ఉండేది. కానీ ఏ రోజు అంటే అఫ్ కోర్స్ మీలాంటి అడిగినప్పుడు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు, ఈ కులంలో పుట్టడం నా తప్పు కాదు,
ఇక్కడ పుట్టాను నేను, అలాగే కమ్మ కులంలో నేను పుట్టాను. ఓకే. పుట్టినంత మాత్రాన నా కులాన్ని నేను చెప్పుకోకూడదు, అదేదో తప్పు లేకపోతే ఇంకోటి అని అనుకోలేం కదా. ఓకే. కులాన్ని ఎవరైనా చెప్పుకుంటారు, అది అది తప్పదు. అది చెప్పడమే తప్పు అంటే అది నేను చేయగలిగేదే లేదు. కానీ దాన్ని నేను ఉపయోగించుకొని నేనేమైనా లాబింగ్లు చేశానా, లేకపోతే కబ్జాలు చేశానా, లేకపోతే ఇంకేమైనా చేశానా, ఏమన్నా నిరూపించమని చెప్పండి. అదే పోనీ ఏదన్నా మీ జనసేన వ్యక్తులు చెప్తున్నారు అది. చెప్తే చెప్పాను కదా. ఎవరికైనా ఇప్పుడు అందరికీ నేను నచ్చాలని లేదు కదా. ఓకే. రావు సౌజన్య జనసేన ఉన్న ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏం లేదు, అలానే నచ్చకూడదని కూడా లేదు. నన్ను అభిమానించే వాళ్ళు ఉంటారు, నన్ను ద్వేషించే వాళ్ళు ఉంటారు. సో నన్ను అభిమానించే వాళ్ళకి నేనేంటో తెలుసు, అలాగే ద్వేషించే వాళ్ళకి నేను ఏం చెప్పినా కూడా వాళ్ళకి అర్థం కాదు. ఓకే. ఇక్కడ మీకు గ్రూప్ రాజకీయాలు ఎక్కువ నడుస్తున్నాయి. గ్రూప్ రాజకీయాలు విజయవాడలో చెప్పేదానండి, విజయవాడలో గ్రూప్ రాజకీయాలు ఎక్కువ జరుగుతున్నాయి. అమ్మిశెట్టి వాసు గ్రూప్, సామినేని ఉదయభాను గ్రూప్. మీరు ఏ గ్రూప్ లో ఉన్నారు? నేను పవన్ కళ్యాణ్ గారి గ్రూప్ లో ఉన్నానండి. ప్రతి ఒక్కరు రాజకీయ నాయకుడు చెప్పేది అంటే ఏంటంటే, రాజకీయ నాయకుడు నేను ఒకటి చెప్తానండి. గ్రూపులు అనేది అంటే యాక్చువల్ గా జనసేన పార్టీ అనేది ఒక, అంటే పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకి, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో, ఒక పవన్ కళ్యాణ్ గారికి ఉన్న భక్తులతో ఏర్పడిన పార్టీ ఇది. అంటే పూర్తిగా రాజకీయాలు ఆరితేరి లేకపోతే రాజకీయాల్లో ఉద్దండులు ఉన్న పార్టీ కాదు. రాజకీయతను విపరీతంగా పెరిగిపోయి దాంతో నడిపే పార్టీ కూడా కాదు. కేవలం చిన్న చితక వ్యక్తులు, అంటే చాలా అతి సాధారణ వ్యక్తులతో పార్టీ ఈ స్థాయిగా వచ్చింది. ఈ రోజు క్లీన్ స్వీప్ అని మనం చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. అంటే జనసేన పార్టీ చాలా గర్వంగా చెప్పుకున్నాం. అంటే దాంట్లో ఎంతో మంది రోజువారీ కూలీకి వెళ్ళి తలో ఒక 200, 300, 500 సంపాదించుకునే పరిస్థితి ఉన్న జన సైనికులు ఉన్నారు. వాళ్ళందరి వల్లే ఈ రోజు పార్టీ నడుస్తుంది. ఈ రోజు గ్రూపులు ఏర్పరచుకోవడం లేకపోతే ఇంకోటి అనేది, ఈ గ్రూపులో ఉన్న వ్యక్తులు కూడా ఆ గ్రూపు ఎవరైతే మీరు చెప్తున్నారో నాయకులు అని చెప్పని వాళ్ళ కోసం కాదు ఆ గ్రూపులు కడుతుంది కూడా, అధ్యక్షుల వారి కోసం కాదు. నేను పార్టీలో పనిచేయాలంటే ఎవరో ఒకళ్ళ వెనకాల మనం ఉండాలి కదా. కాబట్టి ఎవరో ఒకళ్ళు ఎంచుకుందాం అని ఆ స్థానిక పరిస్థితుల్ని వాళ్ళు చూసుకొని ఎంచుకొని వాళ్ళ వెనకాల నడుస్తున్నారు తప్పితే, ఎవరైనా సరే బేస్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు. ఆయన లేకుండా పార్టీ లేదు, ఆయన లేకుండా గ్రూపులు కూడా లేవు. ఆయనతోనే గ్రూపులు ఏర్పడుతున్నాయి, ఆయన వల్లే గ్రూపులు కూడా ఉంటాయి. ఓకే. ఇప్పుడు జన సైనికులకి అందరికి న్యాయం జరుగుతుందంటారా ప్రజెంట్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? లేకపోతే జన సైనికులు జనసేనకి దూరం అవుతున్నారంటారా? దూరం అవటం జన సైనికులు ఎప్పుడు జనసేనకి దూరం అవరు, పవన్ కళ్యాణ్ గారికి దూరం అవరండి. కాకపోతే కార్యక్రమాలకి కొంచెంగా దూరం అవుతారు అనుకోవడానికి కొంచెం, అంటే కొంత అసంతృప్తి ఉండొచ్చు. అంటే అందరూ చెప్పుకునే మాట, నాకు స్వయంగా కనిపించింది కాదు. జనరల్ గా ఇక్కడ కాదు, ప్రతి ఒక్క చోట ఏదో చిన్న అసంతృప్తి ఉందని చెప్పని అంటా ఉన్నారు. ఎందుకంటే నాయకత్వ లోపం ఉండటం వల్ల అసంతృప్తి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు. కానీ ఆ అసంతృప్తి కూడా ఏంటంటే, కొంచెం ఆ జన సైనికుడిని పిలిపించి మాట్లాడితే అతనికి ఏం అవసరం లేదండి. ఒక జన సైనికుడికి కావాల్సింది ఒక మర్యాద, ఒక పలకరింపు తప్ప ఇంకేది కాదు. కానీ కూటమిలోకి వచ్చాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకన్నా సీనియర్ గా వీళ్ళు ఒక జనసేన సీనియర్ గా పనిచేశారు అనుకోండి, కొత్తగా వచ్చిన వాళ్ళకైనా పదవులు వస్తే అదేంటి వాళ్ళకి వచ్చినాయి కదా, మాకు రావాలి కదా, మేము అంతకు నుంచి పనిచేస్తున్నాం కాబట్టి మాకు రావాలి కదా అంటారు తప్పితే మాకెందుకు రాదు అని చెప్పని అడగరు, డిమాండ్ చేయరు. ఇది ఇక్కడ వచ్చింది కాబట్టి అడుగుతున్నారు. రాకపోతే ఏమీ లేకపోయినా ఇంకో ఎన్ని సంవత్సరాలైనా సరే జనసేన పార్టీ కోసం జన సైనికులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు పనిచేయడం కోసం. ఓకే. జనసేన కార్యకర్తలు ఎమ్మెల్యేల ఆఫీస్కి వెళ్ళి ఇలా చేయి కట్టుకొని నుంచోవాల్సిన పరిస్థితి అయింది తప్ప వాళ్ళకి ఏ ఒక్క పని అయినా జరగడం లేదు. మన శ్రీరామ్ గారు చెప్పారు, మీ మీటింగ్లోనే చెప్పారు, ఆ రోజు నేను కూడా విన్నాను. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మీరు ఖాతాలు తీసుకొని జనసేన సెంట్రల్ ఆఫీస్కి వస్తున్నారు దేనికి, ఇక్కడ మీ ఎమ్మెల్యేలు పని చేయట్లేదు అంటే, మా ఎమ్మెల్యేలు మాకు ఏ కోసాన పని చేయడం లేదు అనేది అందరూ ఆయనతో చెప్పారు. నేను జనసేన అధినేత దగ్గరికి తీసుకెళ్తాను. మీరు చెప్పిన నాకు అర్థమైంది. నిజమా అబద్ధమా? నిజమా అబద్ధమా అంటే, మీరు ఆ రోజు మీరు కూడా ఉన్న స్వయాన నేను కూడా ఉన్నాను, అందరూ ఉన్నాము. సార్ చెప్పిన మాట వాస్తవమే. సార్ చెప్పిన చాలా క్లారిటీగా చెప్పింది ఏంటంటే, ప్రతి సమస్య తీసుకొచ్చి స్టేట్ ఆఫీస్ కి వచ్చి పవన్ కళ్యాణ్ గారు తీర్చాలి అంటే ఎక్కడ అవుతుంది, ఎక్కడికక్కడ స్థానిక నాయకత్వాన్ని ఏర్పరిచాము. సో ఆ నాయకత్వంతో మీరు ఆ సమస్యలు తీసుకోవాలని చెప్పినప్పుడు అది జరగట్లేదు అని చెప్పని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో దానికి నేను ఇచ్చేది ఏంటంటే, ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఇలా చేతులు కట్టుకుని ఉండే కార్యకర్తకు అవసరం లేదండి. కార్యకర్తకి ఏ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరైతే కాంటాక్ట్ నాయకుడు ఉన్నాడో, ఇన్ఛార్జ్ ఉన్నాడో, లేకపోతే పిఓసి ఉన్నాడో అతనిదే బాధ్యత. ఆయన చెప్తే కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు మాట వినడం లేదని చెప్పేసి క్లియర్ గా చెప్తున్నారు కదా. చెప్తున్నారు కదా అంటే వాళ్ళు కన్వే చేసేది చాలా పర్ఫెక్ట్ గా ఉండాలండి. ఎప్పుడైనా సరే ఇన్ఛార్జ్ అనే వ్యక్తి తన వెనకాల క్యాడర్ ఏదైతే ఉందో, అంటే ఎలక్షన్స్ లో ఆ ఒక ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన కోసం మన క్యాడర్ అంతా పని చేపి ఆయన వెనకాల తిరగండి అని చెప్పాము, ఆయన కోసం పని చేయండి అని చెప్పాము కూటమి ధర్మం కింద. సో ఎలక్షన్ అయిన తర్వాత కూడా వీళ్ళందరి కోసం ఇతను పని చేయాలి.
నేను నాయకత్వ లోపం అనేది ఎక్కడంటే అధ్యక్షుల వారి దగ్గర లేకపోతే కార్యకర్త దగ్గర కాదు, మధ్యలో ఎవరైనా అయితే ఎసం చేశారో వాళ్ళు ఇదంతా భుజాల మీద వేసుకొని అక్కడ కార్యకర్తకు అవమానం జరగకుండా, వీళ్ళు అవమాన పడకుండా అక్కడ కార్యక్రమాలు ఏదైతే వాళ్ళ కావాలనుకుంటున్నారో అది సాధించుకు తీసుకురావాలి అని చెప్పి అంటున్నారు. దాని పరంగా వైసీపీ వాళ్ళు చెప్పింది నిజమంటారు, ఏదంటే జెండా కూలీలు జనసేన అని చెప్పి. జెండా కూలీలు ఎలా అవుతారు? అందుకనే జెండా కూలీలు కాదు, మేము జెండా కూలీలం కాదు, జనాలకు కూలీలు. జనాల్ని వాళ్ళు పైకి ఎదగడం కోసం, వాళ్ళు బాగు కోసం మేము కూలీలు అవడానికి కూడా మేము సిద్ధంగా ఉండే మేము ఈ స్థాయికి అంటే ఈ పరిస్థితికి మేము వచ్చాము. ఎందుకంటే ఎప్పుడైనా సరే ప్రజలు పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఎప్పుడైనా సరే ప్రజలు గెలిచే పరిస్థితి ఉండాలి, ప్రజల కోసం నేను పనిచేస్తాను, ప్రజల కోసం ఏ స్థాయి త్యాగమైనా నేను చేస్తానని చెప్పి అన్నారు. అది మాటలతో చెప్పడం కాదు, చేతులతో చేసి చూపించారని మీరు చెప్తున్నారు, చూపించలేదని చెప్పేసి మీ జన సైనికులు విమర్శిస్తున్నారు. లేదు, ఎక్కడ విమర్శించారు? మీకు చూపించమంటారా? నాతో పాటు మీరు వస్తే మీ జన సైనికుల దగ్గర నుంచి నేను చూపిస్తాను. మీరు ఎన్ని చెప్పినా కూడా మా జన సైనికుల యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏదో రెడ్ కార్పెట్ లో వచ్చిన వ్యక్తిని కాదు, కింద స్థాయి కార్యకర్త స్థాయి నుంచే ఈ మాత్రం రీజనల్ కోఆర్డినేటర్ వచ్చానంటే దాని వెనకాల ఎన్నో సాధక బాధలు ఉంటాయి. అవన్నీ చూసి ప్రతి ఒక్కటి అనుభవించి జనసైనికుడు యొక్క ఆవేదన అర్థం చేసుకునే ప్రతి ఒక్క జనసైనికుడు ఆవేదన నాకు తెలుసు. ఈరోజు ప్రతి ఒక్కరు నాకు టచ్ లో ఉంటారు. దేనికి నేను నా వాయిస్ ఇంత ఇదిగా రావడానికి కూడా కారణం ఆ జనసైనికులే. లేదంటే ఏమో నేను అసలు ఎక్కడో నార్మల్ గా వచ్చాను వెళ్ళాను అన్నట్టుగానే ఉంటుంది తప్పితే ఇంత ఫైర్ నా దగ్గర ఉండేది కాదేమో. జన సైనికులు నిజంగా హ్యాపీగా ఉన్నారంటారు మరి ఇప్పుడు మీరు? అంటే హ్యాపీనెస్ అంటే ఏంటి? కూటమి ప్రభుత్వంలో జన సైనికులకి వాళ్ళు చెప్పే పనులు జరుగుతున్నాయి అంటారా, జరగట్లేదు అంటారా? వాళ్ళు అడిగేది మాకు కాంట్రాక్ట్లు ఇవ్వండి, మాకు లక్షాధికారం చేయండి, కొటేషన్ చేయండి అని కాదు, చిన్న చిన్న పనులు అడుగుతారు. ఆ పనులతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, చేస్తున్నారంటారా? కూటమి ప్రభుత్వం జరుగుతుంది అంటారా మీరు? కూటమి ప్రభుత్వంలో ముగ్గురు ఉన్నాం, 3 పార్టీలు ఉన్నాయి అంటే ఒక 10 అవకాశాలు ఉంటే దాన్ని పంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్నాం. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఎవరికి అందరికి న్యాయం జరిగే పరిస్థితి ఉండదు. ఎందుకు సింగిల్ ప్రభుత్వం కాదు ఇది, అందరికి న్యాయం. సింగిల్ ప్రభుత్వంలో కూడా న్యాయం జరగలేని పరిస్థితి. ఎగ్జాంపుల్ నేను చెప్తా, వైఎస్ఆర్సీపీలో కారుమూరి వెంకటరెడ్డి అనే వ్యక్తి అసలు ఏం పదవి ఉందండి అతనికి? నామినేటెడ్ పదవి ఏముంది? అధికార ప్రతినిధి వేరు, ప్రభుత్వ పదవి వేరు కదండి. సింగిల్ ప్రభుత్వం, అది సింగిల్ ప్రభుత్వం అయినా కూడా అంత ఇదిగా ఫైట్ చేసి ఒక రకంగా మొత్తం అసలు ఎన్ని మాటలనాలో అన్ని మాటలని అతను నిలబడ్డాడు. ఆ పార్టీ కోసం అతను నిలబడ్డాడు కదా, అతనికి ఏముంది? నేను అనేది ఏంటంటే సింగిల్ ప్రభుత్వంగా ఉండే అతనికి ఏమి చేయలేకపోయింది ఆ పార్టీ. అలాంటప్పుడు ఇంతమంది ఒక మూడు పార్టీల సమూహంగా ఉన్న మాకు ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలంటే టైం పడుతుంది. ఇప్పుడు ఈ అవకాశం ఈ 10 మంది అండి, ఈ 10 మందికి అవకాశం వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ టర్మ్ ఉంది, 2 సంవత్సరాల తర్వాత ఇంకో టర్మ్ వస్తుంది, ఆ టర్మ్ లో ఇంకో 10 మందికి న్యాయం జరిగిద్ది. అంటే మనం వెయిట్ చేయాలి. ఇక్కడ జనసైనికుడు ఎప్పుడు అసంతృప్తిగా ఉండదు. జనసైనికుడు ఆలోచించేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వల్ల, పవన్ కళ్యాణ్ గారు ఉండటం వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడడం వల్ల ఇలా ఈ రోడ్లు ఏర్పడుతున్నాయి, ఈ పంచాయతీరాజ్ శాఖ తీసుకోవడం వల్ల పవన్ కళ్యాణ్ గారు ఏ స్థాయిలో అభివృద్ధి చేస్తున్నారు, ప్రజలకి ఎంత దగ్గరగా ఉన్నారు, ప్రజలకి చేస్తానన్న న్యాయం ఎంత పర్ఫెక్ట్ గా చేస్తున్నారు, ఇదే జనసైనికుడికి కావాలి. అంతేగాని జనసైనికుడికి నాకేం కావాలి, నేను ఎలా ఉన్నాను, నేను ఎప్పుడు ఏ రోజు జనసైనికుడు అనుకోడు. ఎప్పుడైనా సరే పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట ఇదే వేదవాక్కు. ఇదే వేదవాక్ అంటే రేపొద్దున ఆయన మాట వేదవాక్కుతో ఎంతమంది ముందుకెళ్తారంటారు? పార్టీ కోసం కష్టపడిన వ్యక్తి ఖచ్చితంగా జనసైనికుడు అని చెప్పే ప్రతి ఒక్కడు కూడా పార్టీ ఎలా ఉంది, కూటమి ఎలా ఉంది కాదు, పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్పారో అదే చేస్తాం. ఈవెన్ మేమైనా సరే జనసైనికులు, వీరమహిళలు అవ్వచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ రోజుకి ఆయన ఏది ఆలోచిస్తే అది, ఆయన ఏం శాసిస్తే అది మేము ఆచరిస్తాం అంతే. నేను డైరెక్ట్ గా అడుగుతున్నా, ఇప్పుడు జనసేన పార్టీలో మీరు హ్యాపీగా ఉన్నారా? ఎస్. జనసేన పార్టీ కోసం మీ భర్త ఒక ఉద్యోగమే పోయింది, ఆ ఉద్యోగం కూడా ఈ రోజు కూడా రిటర్న్ తీసుకోలేకపోయారు, బాధ కనిపించట్లేదు. అది మా లోపం, అది పార్టీ కాదు. మీరు పార్టీ కోసమే పనిచేస్తాం కానీ మేము తెచ్చుకోలేకపోయాం. అది మేము తెచ్చుకోలేనప్పుడు దానికి పార్టీకి ఎలా సంబంధం అవుద్ది? మా వ్యక్తిగత విషయాలు మేము పార్టీకి ఎలా రుద్దుతాము? పార్టీ కోసం పనిచేసాం, కొన్ని ఇబ్బందులు వచ్చినాయి, దాన్ని తెచ్చుకోలేకపోవడం అనేది మా ఇబ్బంది, మా పర్సనల్ ఇష్యూ. అది ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు, ఆ రోజు పార్టీ కోసమే మీ భర్త అధికారాన్ని దుర్వినియోగం చేసే పరిస్థితి మాకు లేదు. అధికారాలను వాడుకొని లేకపోతే ఫలానా నేను నా భర్తకి ఇలా ఉద్యోగం ఇప్పించనని నేను ఎవరిని అడగను, అసలు అడగాల్సిన అవసరం కూడా నాకు లేదు.
అది జరిగిద్ది. ఏం జరిగింది అనేది అక్కడ తెలుసు కాబట్టి అధికారులతో ఆయన పని చేయించుకుంటాడు. నేను అదే ఒకటి ఆలోచిస్తాను కాబట్టి దానికి నేను పార్టీకి ఎప్పుడు ముడిపెట్టలేదు. కాబట్టి ఇబ్బంది పడిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా నేను ఈ రోజుకి నా కమిట్మెంట్ అంతా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తే, ఆ స్థాయి వ్యక్తే, కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న వ్యక్తే ఎన్నో అవమానాలు పడ్డారు, ఎన్నో సాధక బాధలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు. అసలు ఆయన పడిన బాధలు, ఆయన పడిన అవమానాలతో పోలిస్తే మనం ఏకతో సమానం. సో ఎప్పుడైనా సరే నేను అది ఒకటి ఆలోచిస్తాను, జన సైనికుడు అదే ఆలోచిస్తాడు. కాబట్టి మేము మాకు ఇది లేదు, మాకు ఇది ఉంది, మాకు అసంతృప్తి ఉంది, లేకపోతే ఇంకోటి అని ఆలోచించాం. ఒక్కసారి ఏదైనా ఇబ్బంది అనిపించినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి దృష్టిలో పెట్టుకుంటే మేము సరే ఆయన పడే అవమానాల ముందు మేము ఎంత అనుకుంటాం ఒకటే మాట. సో అందుకనే మేము ఇంత బలంగా ముందుకెళ్ళగలుగుతున్నాం. లేకపోతే ఆయన లేకపోతే వెనకాల మాకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. ఇన్ని సంవత్సరాలు 9 సంవత్సరాలు పార్టీలో పనిచేస్తా అవమానాలు పడతా ఉన్నప్పుడు ఇంకా బలంగా చేస్తా ఉన్నాము అంటే అధికారం లేనప్పుడు అవమానాలు పడతారు, అధికారంలో ఉన్నప్పుడు కూడా అధికారంలో ఉన్నప్పుడు అవమానాలు భరించాలంటే అధికారం లేనప్పుడేనండి ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ అని వెళ్ళిపోతామండి కాదా? లేరా ఇప్పుడు ఈ పార్టీ కాదు ఇంకో పార్టీ అనుకుంటారు. ఒకటండి, అధికారం లేనప్పుడు బలంగా పనిచేసి రేపు పొద్దున నాకు ఏదో ఒక పదవి కానీ లేకపోతే ఏదో నాకు జనసేనతో నాకు ఏదో ఒక పనులు చేపించుకుందాం ఒక ఆలోచన ఉంటారు. అధికారంలో వచ్చిన తర్వాత కూడా అదే బాణి ముందుకెళ్తే ఇబ్బంది పడతారు లేదా? సింగిల్ గా రాలేదు కదండి. ఇప్పుడు సింగిల్ గా వచ్చింది అనుకోండి, ఎస్ మీరు అన్నమాట కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కానీ ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చాం మేడం, కూటమి ప్రభుత్వంతో వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ స్పేస్ అనేది తక్కువ ఉంటది. తక్కువ ఉన్నప్పుడు మనం ఎక్కువ ఆలోచించుకోకూడదు. మన పరిస్థితి మనం అక్కడ ఉండాలనుకో ఇక్కడ ఉండాలని ఆలోచించకూడదు. సో మన పరిస్థితి ఏది అనుకున్నప్పుడు దాని వరకే మనం ఆలోచిస్తాం. ఇచ్చారు పార్టీ మనల్ని గుర్తిస్తుంది. నాకు స్టేట్ ఆఫీస్ తో గానీ రాష్ట్ర నాయకులతో ఎవరితో ఇబ్బంది లేదు, అందరూ బాగా చూసుకుంటారు. ఈ రోజుకి నేను ఎంత బలంగా పనిచేస్తానంటే వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ వల్లే పనిచేస్తున్నా. కాబట్టి ఇంకా ఏదో నాకు రావాలి, ఏదో ఆశించాలి అంటే ఎవరికైనా ఒక చిన్న సరే అధికారంలోకి వచ్చాం కదా టైం పట్టింది. ఆ టైం కోసం ఎదురు చూస్తున్నా. ఇవ్వకుండా అయితే ఉండదు కదా, ఎందుకంటే సీనియారిటీ ఉంటుంది కాబట్టి ఈ రోజు కాకపోతే రేపు 10 సంవత్సరాల ప్రయాణంతో అని ముందే ఆలోచించి మనసులో ఒక గట్టి ముద్ర వేయించుకొని వచ్చాం సార్. ఇక్కడ పని చేస్తున్నాం మేము. 10 సంవత్సరాలు వెయిట్ చేయాలి కదా, 10 ఏళ్లే కదా అయ్యింది. ఈ లోపే మేము ఎందుకు అంతా కంగారు పడిపోయి మాకేదో ఇంకా వయసు ఉందమ్మా, మాకేదో 60 ఏళ్ళు దాటిపోయినాయి అనుకోండి, సరే వయసు అయిపోతుంది, ఇన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నామో మాకేమీ లేదని మేము బాధపడచ్చు. మాకు ఇంకా వయసు ఉంది, ఇంకా ఏదైతే మేము ఆలోచనతో వచ్చామో అది ఇంకా ఎక్కడ తగ్గల అలాగే ఉంది. సో మాకు ఇబ్బంది లేదు. ఓకే, జనసేన కూడా అందరూ అలాగే ఉన్నారంటారా? ఎస్, నా ఆలోచనతో కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ అలాగే ఉంటారు. నా ఆలోచనతో కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎందుకు అలా ఉంటారు నేను అంటున్నానంటే పవన్ కళ్యాణ్ గారితో కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ కూడా నా ఆలోచనతోనే ఉంటారు. ఓకే, ప్రతి ఒక్కరు అది చెప్పేది అదేనండి, వేరేది ఏం లేదు అంటారు. అంటే మీకు అర్థమై ఉంటది కదా, జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం కనెక్ట్ అయిన ప్రతి జన సైనికుడు నాకు లాగే ఆలోచిస్తారు. అదే కెమెరా ముందు ఒక మాట అంటారు, కెమెరా తర్వాత ఇంకో మాట అంటారు. అసలు కెమెరా వెనకాల మాట అనేది ఉండదు. ఉన్న మాట ఎదురైనా ఒకటే వెనకాలైనా ఒకటే. ఆయన విషయంగా మాత్రం నేను చూసిన దాంట్లో విజయవాడ తూర్పు కానివ్వండి, పశ్చిమ కానివ్వండి, సెంట్రల్ కానివ్వండి, ప్రతి కాన్స్టెన్సీలో మీకు ఒక విజయవాడే కాదు ప్రతి కాన్స్టెన్సీలో జన సైనికులు జనసేనాని రేపు పొద్దున 29కి పోటీ చేసినప్పుడు జన సైనికులు ఉన్న యువకులు కూడా దూరం అవుతున్నారు అనేది కూడా ఒక తాజా సర్వేలో తేలింది. అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటంటే 29కి పోటీ చేస్తే కనుక జనసేన అప్పుడు పవన్ కళ్యాణ్ అదే పార్టీ వెనక యువత ఉండరు, కొంచెం తారుమారు అవుతుంది. అసలు సమస్య లేదండి. అది ఇప్పుడు మా అన్ని ఎలా ఉంటాయంటే మా జన సైనికులు మేము మా జనసేన క్యాడర్ మొత్తం ఎలా ఆలోచిస్తుంటే ఆ నిమిషం ఉంటది ఏదైనా సరే. ఎప్పుడైతే అధ్యక్షులు వారు ఏదైనా ఒకటి జారీ చేస్తే మాత్రం ఇటు ఏం ఆలోచించం, వెళ్ళిపోతాం అంతే. అంతే. ఇదండి చెప్తున్నారు రావి సౌజన్య గారు. మేము పవన్ కళ్యాణ్ గారిని చూసే పార్టీలోకి వచ్చాము, పవన్ కళ్యాణ్ గారితోనే ఉంటాము, మా వయసు ఇంకా అవ్వలేదు, మాకు అధికారం ఇప్పుడే కావాలి లేకపోతే మాకు పదవులు ఇప్పుడే కావాలని చెప్పేసి మేము అడగడం లేదు. జనసేనాని గారు ఎప్పుడు పిలిచి ఏ పదవి అప్పచెప్తే అది కూర్చొని మేము తప్పకుండా పాటిస్తామనేది కూడా వారి మాటల్లో విన్నాం. థ్యాంక్ యూ మేడం.